హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బెస్ట్ స్టడీ లాజిక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో మానవ శరీరంలోని మూత్రపిండాలకు సంబంధించిన క్లాస్ గురించి చూడబోతున్నాం. తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మూత్రపిండం యొక్క అధ్యయనాన్ని నెఫ్రాలజీ అని పిలుస్తారు. మూత్రపిండం యొక్క పరిమాణము 150 నుండి 170 గ్రాములు ఉంటుంది. మూత్రపిండం యొక్క ఆకారము చిక్కుడు గింజ ఆకారంలో ఉంటుంది. ఎడమ మూత్రపిండము కుడిదాని కంటే కొద్దిగా పైన ఉంటుంది. మూత్రపిండం యొక్క వెలుపలి ప్రదేశాన్ని వల్కలం అని పిలుస్తారు. మూత్రపిండం యొక్క లోపలి ప్రదేశాన్ని దవ్వ అని పిలుస్తారు. మూత్రపిండాన్ని నీటిని సంతులనం చేసే అవయవం అంటారు. దీనినే హైడ్రోస్టాటిక్ ఆర్గాన్ అని కూడా అంటారు. దీనిలో ఉండే అనేక నాళాకార నిర్మాణాలను మూత్రనాళికలు అంటారు. మూత్రనాళిక లేదా నెఫ్రాన్ మూత్రపిండం యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాన్ని మూత్రనాళిక లేదా నెఫ్రాన్ అంటారు. మూత్రనాళికల సంఖ్య 12 లక్షలు. దీనిలో ఉండే గిన్నె వంటి నిర్మాణాన్ని బౌమన్ గుళిక మరియు నాళాకార భాగాలు కూడా దీనిలో ఉంటాయి. నాళాకార భాగంలో సమీప సమ్మలిత నాళము, యుఆకారపు హెన్లీ సిక్యము, దూరస్థ సమ్మలిత నాళము, సంగ్రహణ నాళాలు ఉంటాయి. బౌమన్ గుళిక ఇది ఒక గిన్నె వంటి నిర్మాణము. దీనిని ఆవరిస్తూ 2 పలచని పొరలు ఉంటాయి. దీనిలోని వృక్కధమని అనేక రక్తకేశ నాళికలుగా చీలిపోయి గుంపుని ఏర్పరచడాన్ని రక్తకేశ నాళిక గుచ్ఛము లేదా గ్లోమరోలస్ అంటారు. బౌమన్ గుళిక మరియు గ్లోమరోలస్ ను కలిపి మాల్ఫీజియన్ గుళిక అంటారు. రక్తకేశ నాళికలపై ఉండే సూక్ష్మ రంధ్రాల ద్వారా మలినాలు కలిగిన నీరు రక్తం నుండి బౌమన్ గుళికలోకి వడపోయబడడాన్ని సూక్ష్మగాలనం అంటారు. నిమిషానికి సూక్ష్మగాలనం జరిగే నీటి పరిమాణము 125 మిల్లీలీటర్లు. రోజుకి సూక్ష్మగాలనం జరిగే నీటి పరిమాణము 175 లీటర్లు. రోజుకి బయటకు విసర్జించబడే మూత్రము 1.5 లీటర్లు. రోజుకి పునఃశోషణకు గురయ్యే మూత్రము 173.5 లీటర్లు. బౌమన్ గుళిక మరియు గ్లోమరోలస్ సముద్ర చేపలలో, ఎడారి ఉభయజీవుల్లో ఉండవు. మూత్రనాళాలు మూత్రనాళం పొడవు 30 సెంటీమీటర్లు. అనేక సంగ్రహణ నాళాలు కలిసి 2 మూత్రనాళాలుగా ఏర్పడి మూత్రాన్ని మూత్రాశయంలోకి పంపును. మూత్రాశయం ఇది 300 నుండి 800 మిల్లీలీటర్ల వరకు మూత్రాన్ని నిల్వ చేసే సంచి వంటి నిర్మాణము. ప్రసేకం ద్వారా మూత్రాన్ని బయటకు పంపుతుంది. దీన్ని మూత్ర విసర్జన అంటారు. మూత్ర రవాణా బౌమన్ గుళిక నుండి సమీప సమ్మలిత నాళంలోకి, అక్కడి నుండి యుఆకారపు హెన్లీ సిక్యము, దూరస్థ సమ్మలిత నాళము, సంగ్రహణ నాళము, మూత్రనాళము, మూత్రాశయము. ప్రసేకం ద్వారా మూత్రము బయటికి విసర్జించబడుతుంది. మూత్రం నీటిలో కరిగిన మలినాలు గల పదార్థాన్ని మూత్రం అంటారు. ఇది యూరోక్రోమ్ అనే వర్ణ ద్రవ్యం కలిగి ఉండటం వల్ల మూత్రం అనేది లేత పసుపు రంగులో ఉంటుంది. మూత్రం యొక్క pH విలువ 4.8 to 7.5. మూత్రంలో ఉండే నీటి శాతం 96%. మిగిలిన 4% వ్యర్థ పదార్థాలుంటాయి. ఈ 4%లో 2% యూరియా, మిగిలిన 2% యూరిక్ ఆమ్లము, క్రియాటిన్, కార్బన్ డయాక్సైడ్, నీటి ఆవిరి, లవణాలు ఉంటాయి. మూత్రంలో ఉండే పిండి పదార్థము గ్లూకోజ్. టీ, కాఫీ, ఆల్కహాల్ ఎక్కువగా తాగినప్పుడు, తినే ఆహారము, వాతావరణ పరిస్థితులను బట్టి మూత్ర విసర్జన జరుగుతుంది. మూత్రం శరీరంలో నిల్వ ఉంటే దానిలోని యూరియా అమ్మోనియా అనే విష పదార్థంగా మారుతుంది. మూత్ర విసర్జన తర్వాత వాసనకు కారణం అమ్మోనియా. మూత్రపిండాల్లో రాళ్ళు, కిడ్నీ స్టోన్స్. కాల్షియం ఫాస్ఫేటు, కాల్షియం ఆక్సలేటు, యూరిక్ ఆమ్ల స్ఫటికాలను కిడ్నీ స్టోన్స్ అంటారు. వీటి వల్లే కిడ్నీ స్టోన్స్ అనే ఫామ్ అవుతాయి. వీటి వల్ల మూత్రపిండంలోని సున్నితమైన నెఫ్రాన్స్ నశిస్తాయి. 40 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి సంవత్సరం 10% నెఫ్రాన్స్ నశిస్తాయి. కృత్రిమ మూత్రపిండం. కృత్రిమ మూత్రపిండాన్ని మొట్టమొదటిసారిగా తయారు చేసిన వారు విలియం కోల్ఫ్. ఇతను నెదర్లాండ్ దేశస్థుడు. 1943 సంవత్సరంలో దీనిని తయారు చేశాడు. కృత్రిమ మూత్రపిండం డయాలసిస్ అనే సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుంది. మూత్రపిండం పనిచేయని వ్యక్తులలో రక్తాన్ని డయాలసిస్ యంత్రంలోని సెల్లోఫేన్ టోప్లోకి పంపించి లవణాలను, వ్యర్థ పదార్థాలను వేరు చేస్తారు. నెఫ్రాన్స్ నశించడం వల్ల కలిగే వ్యాధి నెఫ్రైటిస్. మూత్రము, దాని యొక్క లక్షణాలు. హెమటూరియా, మూత్రం ద్వారా రక్తం నష్టం జరగటం.
గ్లూకోసూరియా దీనినే డయాబెటస్ మెలిటస్ అంటారు. మూత్రం ద్వారా గ్లూకోజ్ నష్టం జరుగుతుంది. డయూరియా దీనినే డయాబెటస్ ఇన్సిపిటస్ అంటారు. ఇది వచ్చిన వ్యక్తుల్లో అధికంగా మూత్ర విసర్జన జరుపుతారు. గ్రావిడెక్స్ పరీక్ష ఇది స్త్రీల మూత్రంలో కనిపిస్తే వారిని ప్రెగ్నెంట్గా నిర్ధారించవచ్చు. ఆల్కాప్టోన్యూరియా మూత్రం విసర్జిస్తుండగా O2తో కలిసి మూత్రం అనేది నల్లగా మారుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. బయాలజీకి సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి.